సార్ మీ పేరేంటండి? హరీష్ గారు మీరు చెప్పండి, ఈసారి విజయవాడలో ఎవరు రాబోతున్నారు? తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ? మొత్తం టీడీపీ ఉంది ఇక్కడ కన్ఫర్మ్. జగన్ పాలన ఎలా ఉందండి? వరస్ట్గా ఉంది అంటే ఏ రకంగా? మీకు చేయూత అన్ని ఇస్తున్నారు కదా, ఆటోకి సంబంధించిన అన్ని. ఆటో కంటే 100 ఆటోల్లో 30 మందిగా పడుతున్నాడు. మిగతా 70 ఆటోలకి దానికి పడట్లేదా? లైసెన్స్ కావాలన్నారు, అది కావాలన్నారు, ఇది కావాలన్నారు. ఓకే, అవి కూడా ఓకే. వాలంటీర్లు అన్ని కాగితాలు తీసుకుంటున్నారు, కానీ వాళ్ళు అయిపోతే మేమేం చేయమని చాలామంది అంటున్నారు. అమ్మఒడి కూడా అంతే, ఒక 70% పడుతుంది, 30% ఎవరికి పడలేదు. ఆ మరదలకే పడలేదు. ఓకే, సో ఈసారి తెలుగుదేశం పక్క కన్ఫర్మ్. అండ్ మెయిన్ దాంట్లో అయితే అసలు మెయిన్ సీఎం ఎవరో పోతున్నారు ఈసారి? సీఎం చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ. టీడీపీ వస్తుందా? వైఎస్ఆర్సీపీ రాదు, తెలుగుదేశం పార్టీ. మీ పేరంటే? నాన్నగారు మీరు చెప్పండి, ఈసారి విజయవాడలోని ఎవరు గెలుస్తున్నారు ఈసారి? తెలుగుదేశం or వైఎస్ఆర్సీపీ? తెలుగుదేశం పార్టీ. సార్ మీరు? తెలుగుదేశం పార్టీ, నో వైఎస్ఆర్సీపీ. ఛాన్సే లేదు. మంచి. ఓకేనా, థ్యాంక్ యూ సార్. కబీర్ గారు మీరు చెప్పండి, ఈసారి విజయవాడ ఎలక్షన్స్లో ఎవరు వచ్చే ఛాన్స్ ఉంది? తెలుగుదేశం or వైఎస్ఆర్సీపీ? బట్ మీరు ఏమనుకుంటున్నారు విజయవాడలో వచ్చేవాళ్ళు? జగన్ వైఎస్ఆర్సీపీ వస్తుంది. సార్ మీరు? తెలీదా? తెలుగు రాదు, బట్ ఓన్లీ ఇంగ్లీష్. ఓకే, ఇంగ్లీష్ ఓన్లీ నో. విచ్ పార్టీ యు ఆర్ థింకింగ్ దట్ ఇన్ దిస్ విజయవాడ దట్ పార్టీ విల్ కమ్? వైఎస్ఆర్సీపీ or తెలుగుదేశం పార్టీ? తెలుగుదేశం పార్టీ, टीडीपी सेम. कौन आएगा? జగన్మోహన్ రెడ్డి आएगा. సార్ మీ పేరు? వెంకట్రావు గారు మీరు చెప్పండి, ఈసారి విజయవాడలో ఎవరు వస్తారు సార్? టీడీపీ. మీరు? టీడీపీ. ఎవరు వస్తారు ఈసారి? టీడీపీ. తెలుగుదేశం పార్టీ ఐడియా లేదు. చెప్పండి, ఎవరు వస్తారు? తెలుగుదేశం పార్టీ. టీడీపీ or వైఎస్ఆర్సీపీ? ఏదైనా వస్తారు ఈసారి వైసీపీ వస్తుంది. వైసీపీ పక్క. వైసీపీ వస్తుంది. వై నాట్ టీడీపీ? టీడీపీ అవుతుంది. టీడీపీ ఏం చేసిందని ఏం చెప్తారు? అవునంటే వైసీపీ 5 సంవత్సరాలు ఏం చేసిందో, టీడీపీ 14 సంవత్సరాలు. టీడీపీ. జగన్. సార్ మీ పేరు సార్? గంగాధర్ గారు మీరు చెప్పండి, ఈసారి విజయవాడ ఎలక్షన్స్లో ఎవరు వచ్చే ఛాన్స్ ఉంది? టీడీపీ వస్తుంది. తాతగారు మీరు? అంకుల్ గారు మీరు? తెలుగుని యాత. మీరు? ఎవరు వచ్చే ఛాన్స్ ఉంది విజయవాడ? టీడీపీ కన్ఫర్మ్. గురు ఈసారి ఎవరు వచ్చే ఛాన్స్? వైసీపీ. థ్యాంక్ యూ. ఎవరు? సైకిల్. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? ప్రేమ్ కుమార్ గారు చెప్పండి, ఈసారి ఎవరు? తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ? టీడీపీ. సైకిలా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరండి? రాకేష్ గారు మీరు చెప్పండి, ఈసారి విజయవాడ ఎలక్షన్స్లో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? నాకు తెలిసి మాక్సిమం టీడీపీ అనుకుంటున్నా బ్రో. టీడీపీ కన్ఫర్మ్ అండి? పక్కానా? పక్క. ఆల్ ఓవర్ కూడా టీడీపీ. గవర్నమెంట్ ఫామ్ చేసేది కూడా టీడీపీ. తెలుగుదేశం 99%. ఓకే, ఎలా ఉందండి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్? ఎట్లా ఉంది? పర్లేదు, బట్ ఒకసారి జగన్ అన్నకి ఛాన్స్ ఇచ్చాం, మీకు ఇంకోసారి చంద్రన్న గారికి ఛాన్స్ ఇద్దామని చూస్తున్నాం. చంద్రబాబు ఆల్రెడీ ఇంతకుముందు ఛాన్స్ వచ్చింది 2014, మళ్ళీ ఇంకోసారి జగన్ ఛాన్స్ ఇస్తే బాగుంటుందేమో. అలాగనే ఏముంది, ఈసారి పాలన ఏం లేదు అని ఓకే చూస్తున్నారు కదా ఆన్లైన్. అవును. ఇప్పుడు మీ పేరేంటి? రామకృష్ణ గారు చెప్పండి, ఈసారి విజయవాడలోని ఎవరు విన్ అవ్వబోతున్నారు? మాకైతే నా ఒపీనియన్ అయితే వైసీపీ. వై నాట్ తెలుగుదేశం పార్టీ? మీ ఒపీనియన్ చెప్పండి. 50-50. ఎలా ఉందండి వైసీపీ పాలన? బాగుంది నిజంగా? డెవలప్మెంట్ బాగా అయిందా? ఎక్కడైందండి డెవలప్మెంట్? మాకు సిటీలోనే తెలుస్తుంది కదా, రూరల్ ప్రాంతాల్లో కానీ. ఓకే, డెవలప్మెంట్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ ఇప్పుడు సామాన్యుడు బతికితేనే కదా డెవలప్మెంట్. సామాన్యుడు మరి బతుకుతున్నారు హ్యాపీగా? బతుకుతున్నారు కదా. మరి చాలా మంది కరెంటు బిల్లు కూడా పెంచేశారు కదా, మరి దాని గురించి ఏం మాట్లాడతారు? అది ఇప్పుడు మనం బయటికి వెళ్ళి ఒక 1000 రూపాయలు అడిగితే ఎవరైనా ఇస్తున్నారు అప్పు? 10 రూపాయలు 20 రూపాయలు వడ్డీ. ఎవరు? అవును. మరి సామాన్యుడికి ₹1 వస్తుందంటే వాళ్ళ బతుకు తెరుగు మెరుగుపడినట్టే కదా. సో ఎనీహౌ వైఎస్ఆర్సీపీ విల్ కమ్. బాగుంది.
థ్యాంక్ యూ. మీ పేరండి? ఇమ్రాన్ గారు, మీరు చెప్పండి ఈసారి విజయవాడ ఎలక్షన్స్లో ఎవరు వచ్చే ఛాన్స్ ఉంది? లైక్ తెలుగుదేశం పార్టీ ఆర్ వైఎస్ఆర్సీపీ? విజయవాడ వరకు టీడీపీ వచ్చి 2 వస్తాయి, వైసీపీ 2 వస్తాయి, టీడీపీ 2 వస్తాయి, అంతే కదా? ఎవరు వస్తారు గురు ఈసారి? టీడీపీ. వైఎస్ఆర్సీపీ రాదా? విజయవాడ రాదు, తెలుగుదేశం వస్తుంది. ఎవరు వస్తారు సార్ ఈసారి విజయవాడలో? 2 తెలుగుదేశం 1 వైసీపీ. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరండి? మారుతి గారు, చెప్పండి ఈసారి విజయవాడ ఎలక్షన్స్లో ఎవరు వచ్చే ఛాన్స్ ఉంది? విజయవాడ 50-50 ఛాన్సెస్ అన్న. మ్యాక్సిమం వైసీపీ వైసీపీ మొత్తం ఏపీ మొత్తానికి అయితే వైసీపీ వస్తుంది. విజయవాడ చెప్పలేము, 50-50 ఛాన్సెస్. టీడీపీ రావచ్చు, వైసీపీ రావచ్చు. ఎలా ఉందని వైఎస్ఆర్సీపీ పాలన నిజం చెప్పండి, బాగుందా? పర్లేదన్న, పర్లేదు. అంటే మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్ బాగుంది. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి అంత లేదు, పర్లేదు. ఎబో అయితే ఇంకా వాళ్ళ ఇష్టం. ఓకే, అంతే కదా. సో టీడీపీ. బ్రో, మీ పేరు? ఫనీ అండి. ఫనీ గారు, మీరు చెప్పండి ఈసారి విజయవాడ ఎలక్షన్స్లో ఎవరు ఇది చేజిక్కించుకుంటున్నారు ఈ స్థానాన్ని? తెలుగుదేశం పార్టీ ఆర్ వైఎస్ఆర్? టీడీపీ క్యాండిడేట్ ఎవరు సార్? బాగుండా ఎమ్మెల్యే క్యాండిడేట్. సెంట్రల్ ఎమ్మెల్యే, ఎంపీఏ ఎమ్మెల్యే అన్న? ఎమ్మెల్యే. ఎంపీ ఎవరండి? ఎంపీ వచ్చి టీడీపీ కేసినేని చిన్ని. వైఎస్ఆర్సీపీ ఎవరండి? ఎంపీ నాని. సో ఈసారి టీడీపీ పక్క. సో మీరు చెప్పండి, మీరు? టీడీపీ పక్క. మీరు? వైఎస్ఆర్సీపీ. వెరీ గుడ్. మీరన్నా? మీ పేరండి? కిషోర్ గారు, మీరు చెప్పండి ఈసారి విజయవాడ ఎలక్షన్స్లో ఎవరు రాజ్యం వెళ్తున్నారు? తెలుగుదేశం పార్టీ ఆర్ వైఎస్ఆర్సీపీ? తెలుగుదేశం పార్టీ. 100% వైఎస్ఆర్సీపీ వద్దా? వైఎస్ఆర్సీపీ ఎందుకు వద్దా అంటే అధికారం అన్నది ఇప్పుడు డెవలప్మెంట్ అన్నది సరిగ్గా లేదు, ఏది పర్ఫెక్ట్ లేదు. అది చేసాడు ఆయన, జగన్ గారు చేసాడు. మనకన్నది డెవలప్మెంట్ అన్నది లేదు, ఉపాధి లేదు, ఏం లేదు. ఓకే, ఇప్పుడు నాకు వచ్చి చేస్తాడని కాదు, పర్ఫెక్ట్ గా బాబు మళ్ళీ పాత రోజులు తీసుకొస్తాడన్న నమ్మకంతోనే వస్తాడని చెప్పి క్లారిటీ. బ్రో, నీ పేరమ్మా? హరి గారు, మీరు చెప్పండి ఈసారి విజయవాడ ఎలక్షన్స్లో ఎవరు అధికారాన్ని చేజిక్కించుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ ఆర్ వైఎస్ఆర్సీపీ? తెలుగుదేశం పార్టీ. మీ అదే ఈ ఏరియాలో జనసేన లేదు కదా? ఓన్లీ తెలుగుదేశం పార్టీ. సో కన్ఫర్మా వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ లేదా? లేదు. సో ఓకే, మీరు ఓటేసారండి? ఓటేసారు. సో ఎలా ఉంది వైఎస్ఆర్సీపీ పాలన? ఎలా ఉంది 5 years? చాలా బాగుందా, వరస్ట్గా ఉందా, లేకపోతే బాగుందా? వరస్ట్గా ఉంది. మీకేం జరిగింది అసలు? ఏమి అంటే ఏ రకంగా డెవలప్మెంట్ అవ్వలేదంటారా? డెవలప్ అవ్వలే. సరే, అంటే పథకాలు అందరికీ ఇస్తున్నారు కదా? పథకాలు అన్ని ఇచ్చినా అంత డెవలప్ లేదు. సో ఈసారి చంద్రబాబు నాయుడు గారు వస్తే కొంచెం డెవలప్మెంట్ అవుతుంది, అంతే. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరండి? ధీరజ్ గారు, మీరు చెప్పండి ఈసారి విజయవాడ ఎలక్షన్స్లో ఎవరు వచ్చే ఛాన్స్ ఉంది? చెప్పండి సార్. ఎవరు విజయవాడ ఎలక్షన్స్లో ఈసారి ఎవరు రాబోతున్నారు ఈసారి? మీరు చెప్పండి. కూటమి. సార్ మీరు చెప్పండి. కూటమి. మీ పేరు? మీ పేరు? రమేష్. మీ పేరు చెప్తారు ఆల్రెడీ. ధీరజ్ గారు. సార్ మీరు చెప్పండి వైఎస్ఆర్సీపీ ఎందుకు రాదు, తెలుగుదేశం ఎందుకు వస్తుంది? ఎందుకంటే చాలామంది వైఎస్ఆర్సీపీ ఎందుకంటే పథకాలు అందరికీ చాలామందికి వచ్చాయి. చాలామంది ఎవరైతే ఆడవాళ్ళు కానీ పిల్లలు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ పడ్డాయి, వాళ్ళే వేసేస్తారు కదా. సో ఈసారి మళ్ళీ వైఎస్ఆర్సీపీ కూడా వచ్చేస్తారు అని చాలామంది అంటారు. దానికి మీ సమాధానం ఏంటి? పథకాలు అవసరం లేదు సార్. ఓకే, మీ ముగ్గురు మాట్లాడచ్చు, పర్లేదు, మాట్లాడండి. మీరు ఛాన్స్ ఇస్తున్నారు. సో మామూలుగా ఈ 5 ఏళ్లలో పాలన ఎలా ఉందండి? వైఎస్ఆర్సీపీ పాలన బాగుందండి? అభివృద్ధి ఒకటే లేదండి, అంతా బాగానే ఉందండి. అభివృద్ధి ఒకటే లేదు, మిగతా అంతా బాగుంది. పోలవరం ప్రాజెక్టులు కొన్ని అభివృద్ధి ఉందనుకోండి, వ్యవసాయం సాగుదల బాగుండేది, ఇసుక వదిలితే మన లేబర్ కూడా బాగానే ఉండేవాళ్ళు. ఒక 100 మార్క్స్లోని మీరు ఎన్ని మార్క్స్ వేస్తారు జగన్ గారికి? 100 మార్క్స్లో మీరు జగన్ గారికి 60 మార్క్స్ వేస్తారు. మీరు ఎన్ని మార్క్స్ వేస్తారు? అయ్యో బాబాయ్, మొత్తం అంటే ఫెయిల్ చేస్తారు ఆఖరికి. మీరు ఏం లేదు సార్, ఏమీ లేదు. సో ఖచ్చితంగా టీడీపీ విజయవాడలో జెండా ఎగురుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్. బాయ్. మీరు చెప్పండి ఈసారి విజయవాడ ఎలక్షన్స్లో ఎవరు పట్టం కడుతున్నారు ప్రజలు? తెలుగుదేశం పార్టీకా ఆర్ వైఎస్ఆర్సీపీకా?
వైఎస్ఆర్సీపీ అయితే ఓడిపోతుంది, బోండా ఉమా గారే గెలుస్తారు. బోండా ఉమా గారు గెలుస్తారు. పైన అయితే 97 సీట్లతో టీడీపీ రావచ్చు. పోటాపోటీ నడిచింది, ఆయనకి 80 రావచ్చు, 75 రావచ్చు. సో వైఎస్ఆర్సీపీకి టీడీపీకి పోటాపోటీ ఉంటుంది. వైఎస్ఆర్సీపీకి 40% ఓట్లు ఉన్నాయి ఇప్పటికి కూడా, వ్యతిరేకత ఉంటుంది. ఎందుకంటే కారణం కూడా మీరు చెప్పండి. కారణం ఏంటంటే, కారణం గురించి కాదు, ఎలా ఉన్నా సరే ఓట్ల క్యాస్ట్ సమీకరణలో ఆయనకి పడతాయి ఓట్లు. ఓకే, కంపల్సరీగా ఆయనకి చంద్రబాబు నాయుడు గారు వస్తారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రాజధాని విజయవాడలోనే ఉంటుంది. ఇక్కడే మన వాళ్ళందరూ, అంటే ఇప్పుడు నాకు 27 సంవత్సరాలు, నా పిల్లలు కూడా ఇక్కడే జాబ్ చేస్తారు, బెంగళూరు వెళ్ళకుండా. కానీ ఇవాళ పోస్ట్ చూస్తే, ట్విట్టర్లో మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ప్లాన్స్ కూడా రెడీ అయిపోయాయి. ప్రమాణ స్వీకారం 8వ తారీఖున, 9వ తారీఖున వైజాగ్ వెళ్ళిపోతున్నారు అందరూ. ప్రతి ఒక్కరికి రూములు ఏమీ ఖాళీలు లేవు. ప్రభుత్వ ఉద్యోగులే 80% వాళ్ళకి వేసారు. ప్రభుత్వ ఉద్యోగులే ఫస్ట్ ఓపెన్ చేసేది ఉదయం 6 గంటలకి పోస్టల్ బ్యాలెట్ ఓట్లే ఓపెన్ చేస్తారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లోనే 60% ఓట్లు వచ్చినాయి అనుకోనా, ఏ గవర్నమెంట్ కి అయితే 60% ఓట్లు వస్తాయో ఆ గవర్నమెంటే గెలిచింది. అది పక్క. అది 97 సీట్లు, ఏది ఎక్కువ భారీ మెజారిటీతో గెలవపోయినా సరే 97 సీట్లలో ఖచ్చితంగా గెలుస్తాడు సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆయనకి వైసీపీకి 68 మంది ఎమ్మెల్యేలు గెలిచే ఎమ్మెల్యేలు ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు. ఆయన వాళ్ళు తప్పితే ఇంకెవ్వరూ గెలవలేరు అక్కడ. వాళ్ళకి పోటీ లేదు. మాచర్లలో ఆయనకి తప్పితే ఇంకెవరికి పోటీ లేదు. మాచర్లలో కూడా కాదు, ఈసారి మాచర్లలో కూడా ఆయన ఓడిపోతాడు. ఎందుకంటే ఎవరు ఓడిపోతారు? టీడీపీ వైఎస్ఆర్సీపీ ఆయన ఓడిపోతాడు. ఎందుకంటే అక్కడ ఆయనకి అక్కడేదో సంథింగ్ రాంగ్ ఏదో జరిగింది. ఓకే, అది పక్కన విజయవాడ గురించి చెప్పండి. విజయవాడ అయితే కంపల్సరీగా బోండా ఉమా గారే గెలుస్తారు. ఓకే, సెంట్రల్ మటుకు బోండా ఉమా. కిష్లంక చూసుకుంటే అక్కడ కూడా గద్దె రామ్మోహన్ గెలుస్తాడు. గన్నవరం కూడా. సో ఎలా ఉందండి వైఎస్ఆర్సీపీ పాలన? ఎలా ఉంది 5 ఏళ్ళు మీరు చెప్పండి. మాస్కే ఎక్కువ అయిపోయింది, మాస్క్ చేయడమే అయిపోయింది. వ్యాపారస్తులకు లేదు, బిల్డింగ్లు కట్టే వాళ్ళకి ఏమీ లేదు. అంతా కూడా దెబ్బతినిపోయారు, చాలా వ్యాపార పరంగా దెబ్బతిన్నారు. అంతేనా? థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ పేరు? సార్ మీరు చెప్పండి, ఈసారి విజయవాడ ఎలక్షన్స్లో ఎవరు వచ్చే ఛాన్స్ ఉంది సార్? విజయవాడకి టీడీపీ రావాలి. టీడీపీ రావాలి. టీడీపీ. వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ లేదంటారా? రావచ్చు, వైఎస్ఆర్సీపీకి రావచ్చు. అలాగే టీడీపీ ఛాన్సెస్ ఎక్కువ. ఛాన్సెస్ ఎలా ఉంది సార్ పాలన? జగన్ గారికి మనం చూసాం, కానీ టీడీపీ ఉంటే మనకి డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది, మనకి ఇండస్ట్రీ వస్తుంది. వ్యాపార పరంగా మాకు టీడీపీ బెస్ట్. ఎందుకంటే మనకి ఇండస్ట్రీస్ వస్తే మాకు వ్యాపారం ఉంటుంది. జగన్ గారి పాలనలో ఇండస్ట్రీస్ గ్రోత్ తక్కువ ఉంది, పథకాలు ఎక్కువ ఉన్నాయి. కానీ నిజంగా పథకాలు అంటే అది కూడా డెవలప్మెంటే కదా. పథకాలు అవసరం ఉంటే పథకాలు ఇస్తే ఇబ్బంది లేదు సార్. అంటే పూర్ పీపుల్ ఇచ్చారు అనేది మంచి ఆలోచన కదా జగన్. ఓకే, మంచిదే, ఇవ్వండి, ఇబ్బంది లేదు. కానీ మనం ఉండే డబ్బుతోనే చేస్తే మంచిది. కానీ ఎక్కువ దానికి మనం లోన్ తీసుకొని అందరికి పథకాలు ఇవ్వాలి, డోక్రా పథకాలు ఇవ్వాలి, లాయర్కి ఇవ్వాలి, ఈడికి ఇవ్వాలి, ఆటో ఆయిల్కి ఇవ్వాలి. వాళ్ళకి మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి, వాళ్ళకి మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి. ఎంప్లాయ్మెంట్ ఇస్తే వాళ్ళు సొంతంగా చేసుకుంటారు. ఓన్లీ మీరు డబ్బు ఇచ్చేసి వాళ్ళకి పని లేకుండా చేస్తున్నారు. ఒక లాంగ్ లో చూస్తే వాళ్ళు పని లేక అయిపోతారు. అదే మనం వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తే వాళ్ళు రేపు మనకి ఇంకా మనకి వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఫ్యూచర్ గ్రోత్ చూసుకుంటారు. సో మ్యాక్సిమం విజయవాడ టీడీపీ రావాలి. ఈవెన్ ఏపీ రాష్ట్రం మొత్తం టీడీపీ రావాలి, అది కోరుకుంటాను. జగన్ వస్తే మనం ఏం చేయాలి? ఎవరైనా రావచ్చు. జగన్ గారు వచ్చినా మనకి మా బిజినెస్ అట్లాగే ఉంది. లాస్ట్ 5 years లో చూసాం మేము, డెవలప్మెంట్ మాకు ఏం లేదు. ఇంకోటి మనకి రాజధాని లేకుండా ఉన్నాం, అటు ఇటులో ఉన్నాం మనం. విజయవాడ అవుతుందా, వైజాగ్ అవుతుందా? 5 years అయిపోయింది. అక్కడ 10 years మనకి బైఫికేషన్ అయిపోయింది. హైదరాబాద్ కూడా ఇప్పుడు మనకి లేదు. సో మన స్టేట్ ఎలా ఉందంటే 2024 అయిపోయింది. మొన్న జూన్ ఫస్ట్ కల్లా మనకి ఓన్ రాజధాని ఉండాలి యాజ్ పర్ ఆర్డర్స్. కానీ ఇప్పుడు మనకి ఇదే డిక్లరేషన్ లేదు. అమరావతి ఉందా, వైజాగ్ ఉందా, మనకి అదే క్లారిటీ లేదు. సో మనకి ఏదైనా ఒకటి క్లారిటీగా ఉంటేనే రేపు మనకి చెప్పడానికైనా మనకి డెవలప్మెంట్ అయినా ఒక చోట అవుతుంది. సో తెలుగుదేశం ఉంటే రాష్ట్రం పచ్చగా బాగుపడుతుంది మీరు అంటున్నారు. అది మన బిజినెస్ పరంగా చెప్తానండి. టీడీపీ వస్తే మనకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అయినా, మనకి కారిడోర్స్ అయినా, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా గ్రోత్ ఎక్కువ ఉండొచ్చు. అంతేనా అని అనుకుంటాను నా పర్సనల్ వ్యూ. నైస్, వెరీ గుడ్ ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మీ పేరేంటి సార్? మురళీ గారు. మీరు చెప్పండి, ఈసారి
విజయవాడ ఎవరు గెలుస్తారు? కూటమే వస్తాం. కూటమి. మీరు ఎవరు వస్తారు? తెలుగుదేశం పార్టీ. కూటమే వస్తాం. కూటమి వస్తుంది. ఎలా ఉంది సార్ వైఎస్ఆర్సీపీ పాలన? బాగుందా? బాగుందంటే 50-50. అంటే మంచి లేదని చెప్పలేం, చెడు చెప్పలేం, కానీ మార్పు అయితే కావాలని కోరుకుంటున్నాను మీరు. ఓకే, డెవలప్మెంట్ లేదు, ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు జరగాలి ఎవరికైనా. రాజధాని కూడా లేదు. రాజధాని ఎప్పుడు అడిగిపోయింది. సరే సరే. ఇప్పుడు మనం ఉన్నామంటే దేనికి? ఎవరైనా సంపాదిస్తేనే లేబర్ ఉన్నారు, వాళ్ళకి డబ్బులు కావాలి, వాళ్ళకి పని కల్పించాలి. కానీ డబ్బులు ఇచ్చేస్తే ఎలా కుదరదు? అవును, డబ్బులు ఇస్తే కాదు కదా, వాడికి పని కల్పించాలి. పని కల్పిస్తే అమ్మవారికి మందులకి వాటికి వెళ్ళిపోతున్నాయి. ఏ మందులు? బాటిల్స్కి వెళ్ళిపోతున్నాయి. అవి లేకుండా ఎలా చెప్పండి? ఆటో 10,000 వేసిన ఏం ప్రయోజనం? వాడి దగ్గర 30,000 చెప్తున్నారు అక్కడ. చేపలోడికి ఎందుకండి? వాడు చేపలు ఎంత వస్తాడికి? అది మాకు తెలుసు, మీకు తెలుసు, కానీ మీరు మమ్మల్ని అడగాలని పడుతున్నారు అంతే. కానీ అంతే అంతే. థ్యాంక్ యూ సార్. మీ పేరేంటి సార్? నా పేరు శ్రీహరి. శ్రీహరి గారు, మీరు చెప్పండి, ఈసారి విజయవాడ ఎలక్షన్స్లో ఎవరు గెలవబోతున్నారు? తెలుగుదేశం మరియు వైఎస్ఆర్? ఇక్కడ బీజేపీ కంటెస్ట్ చేసింది ఎమ్మెల్యే అభ్యర్థిగా. బీజేపీ అభ్యర్థి గెలుస్తాడు. సో కూటమి టోటల్గా ఓవరాల్గా కూటమి ఫామ్ చేస్తున్నాను. కూటమి ఫామ్ చేస్తున్నారు. ఎలా ఉంది సార్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్? మన 5 years పాలన ఎలా ఉంది? బాగుంటే మరి వాళ్ళే కావాలని కోరుకునే వాళ్ళం కదా. కావాలేదు కాబట్టి వాళ్ళు మేము కావాలి. డెవలప్మెంట్ ఏమీ లేదనుకుంటున్నాను. డెవలప్మెంట్ గురించి డెవలప్మెంట్ ఏమి ఉందా లేదా అనేది అర్థమయ్యి, జనానికి అర్థమయ్యి వద్దనుకున్న పరిస్థితి. థ్యాంక్ యూ సార్. సార్ మీరు చెప్పండి, ఎవరు రాగలరు? తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ ఎవరు కూటమి? కూటమి. కూటమి కన్ఫామ్. విజయవాడ కన్ఫామ్. తాతయ్య నమస్తే అండి, మీ పేరండి? వెంకట్రావు గారు, చెప్పండి ఈసారి ఎవరు విజయవాడ? బీజేపీ. థ్యాంక్ యూ సార్. మీ పేరేంటి? చైతన్య గారు, మీరు చెప్పండి ఈసారి విజయవాడ ఎలక్షన్స్లో ఎవరు వచ్చే ఛాన్స్ ఉంది? వైఎస్ఆర్సీపీ రాదా? అంటే ఎలా ఉంది డెవలప్మెంట్? ఎలా ఉంది? బాగుందా? అసలు ఏం లేదు. పథకాలు ఇస్తున్నారు, మరి పథకాలు ఇచ్చారంటే డెవలప్మెంటే కదా. మీకు చేయూత అన్ని ఇచ్చారా? మీకేం రాలేదు. సో కూటమి రావాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరండి? నా పేరు రఘుపతిరావు అండి. రఘుపతిరావు గారు, చెప్పండి ఈసారి విజయవాడ ఎలక్షన్స్లో ఎవరు ఈ పీఠాన్ని ఎక్కబోతున్నారు? ఎవరు చేజెక్కించుకుంటున్నారు ఈ ప్లేస్ని? తెలుగుదేశం పార్టీ ఆర్ వైఎస్ఆర్సీపీ? ఈ విజయవాడలో అయితేనండి 3 ఉన్నాయండి. తూర్పు, సెంట్రల్, 1 టౌన్. 3 టౌన్. ఇది 2 టౌన్. సెంట్రల్ అంటే 2 టౌన్ కింద వస్తుంది. ఇది వరకు మార్చారు కదా. అది ఈ మూడిట్లో ఈ సెంట్రల్ అయితే మాత్రం బోండా ఉమా మహేశ్వరరావు విన్ అండి. బోండా ఉమా విన్. ఎందుకంటే పోయినసారి ఆయన కేవలం 50 ఓట్లతోనే ఓడిపోయారు ఆయన. ఎవరు? బోండా ఉమా. బోండా గారు 50. ఈయన గెలిచారండి. మన బ్రాహ్మణ ఆయన 50 ఓట్లు, కేవలం 50. ఈసారి ఈసారి విన్నండి ఏంటి. అట్లాగే ఆయన 2 సార్లు నుంచి గెలుస్తున్నాడు తూర్పు. గద్దె రామ్మోహన్ రావు ఆయన వివాదాస్పదుడు, మంచి క్యాండిడేట్, సాఫ్ట్ మ్యాన్ గా ఓట్లు కంపల్సరీ వేస్తారు ఆయనకి. సో ఓకే, ఇది చెప్పండి, ఈ 5 years లో వైఎస్ఆర్సీపీ పార్టీ రూలింగ్, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ రూలింగ్ ఎట్లా ఉంది? ఒక రకంగా చెప్పాలంటే అరాచకమేనండి. ఏమీ కనపడలేదండి. ఏదో డబ్బులు ఇస్తున్నారు, తింటున్నారు అంతేనండి. అంతకు మించి అడుగు ముందు చేసింది ఏమీ లేదండి. ఓకే, ఇప్పుడు ఎంతకాలం అని ఇట్లా ఇస్తాం, మేము తింటా ఉంటాం. మాకు ఏదో కావాలి కదా భవిష్యత్తు. మా బతుకు మేము బతుకుతాం కదా, నువ్వు ఇవ్వటం ఎందుకు అసలు? నీకు ఇస్తాం మేము కావాలంటే ట్యాక్స్ రూపాయల, అంతే కదా. మాకు ఏదో బ్రతుకు తెరువు దొరుకుద్ది. మాకు 4 పరిశ్రమలు పెట్టారు, బ్రతుకు తెరువుది. రోజు కూలి అయినా దొరుకుద్ది మాకు. ఒక 700 ఇస్తారు, అందులో ఒక 50 రూపాయలు మీకు ట్యాక్స్ వస్తుంది. తెలిసిందండి. ఈ సిస్టమ్ మాత్రం అసలు అంటే ఎవరో అనుకుంటారని మనకి ఇస్తున్నారుగా, మన తినేద్దాం, ఉంటే ఉండదు, పోతే పోతలే. మీకు పెన్షన్ వస్తుంది? పెన్షన్ వస్తుందండి. మరి బాగుందిగా, 3000 ఇస్తారు. నెక్స్ట్ టైం కూడా 4000 ఇస్తారు. చెప్పేది వినండి. 3000 అనేది
నాకు 2000 రూపాయలు టీడీపీ గవర్నమెంట్లో వచ్చిందండి. 2000. ఈ వైఎస్ఆర్సీపీ వచ్చినాక సంవత్సరానికి 250 రూపాయలే. రెండో సంవత్సరం 250 రూపాయలు, మూడో సంవత్సరం 1000 నాకు ఇచ్చింది. 3000 కాదు, 1000 రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. 2000 రూపాయలు టీడీపీ గవర్నమెంట్ ఇచ్చింది నాకు. మీరు మొత్తం 3000 అని మీరు చెప్పేస్తున్నారు. అది సో ఎలా డెవలప్మెంట్ పరంగా ఏంటి? డెవలప్ అనేది ఏమీ లేదండి, నథింగ్. మన రాజధాని ఏంటి? అసలు నా చేతులు ఎత్తేయటమేనండి. ఇక మన రాజధాని ఏమి లేదండి. ఏం చెబుతాం చెప్పండి, ఎవరు అడిగినా ఏమి లేదు, మాకే సిగ్గేస్తుంది. సో చాలా ఇప్పుడు ఒక స్కూల్ పిల్లలు బయట వచ్చి మీ క్యాపిటల్ అందరూ ప్రతి స్టేట్ ఒక క్యాపిటల్ ఉంది, మనకు క్యాపిటల్ లేదు. అమరావతి, విశాఖపట్నం, కర్నూలు చెబుతున్నాను. చిన్నదో పెద్దదో వాళ్ళు ఇచ్చారు స్థలాలు మనకి, ఉపయోగించుకోండి. వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు? మనం ఏదో 4 చిన్న బిల్డింగ్లు ఎగట్టు, పెద్ద బిల్డింగ్లు అవసరం లేదు. డెవలప్ అయితే ఆటోమేటిక్ నీ పక్కన ఇంకోటి వస్తాడు, నీ పక్కన ఇంకొకటి వస్తాడు, అయిపోతుంది కదా. వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. పథకాలు వస్తాయండి మీకు? మా ఇంట్లో ఏమి రావండి, నా పెన్షన్ ఒక పెన్షన్ తప్ప. ఏమి చేయూత గానీ ఏమి, మహిళలకి చేయూత వస్తుంది కదా, అది లేదా? ఏజ్ దాటిపోయిందా? సో మొత్తానికి బాగాలేదు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఒకవేళ డెవలప్మెంట్ లేక ఒకవేళ ఓకే సిటీ ఓట్స్ అయితే పడవు, కానీ రూరల్ ఓట్స్ అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి పడిపోయింది అనుకుందాం కొంతసేపు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2024లో మళ్ళీ ప్రమాణ స్వీకారం చేశారు అనుకుందాం, అప్పుడు ఇంకా డెవలప్మెంట్ అవుతుందా? డెవలప్మెంట్ మాత్రం అవ్వదండి నాకు తెలిసి. కాకపోతే ఈ జీవితం ఇంతే, ఇక్కడతో మనం ఇక జాలేరు, ఇదే వస్తుంది, ఇదే తిందాం, ఇదే పడుకుందాం అనేది బాగా చెప్పారు సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. You are the die-hard fan of YSRCP. పక్కా 100% అండి. తెలుగుదేశం అసలు మొహం కూడా చూడరు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్. మేము వైఎస్ఆర్ ఫ్యాన్స్. చెప్పండి అమ్మా, ఎలా ఉందమ్మా పాలన? బాగానే ఉందా వైఎస్ఆర్సీపీ పాలన? మీకు ఏమైనా పథకాలు ఉంటున్నాయా? అమ్మఒడి పథకం వచ్చిందా? ఇంకేం రాలేదా? ఇంకేం? నీకమ్మా మీకు ఏ పథకాలు రాలేదు? ఓటేసావా? అది చాలులే అమ్మ. మీకు ఒక సంవత్సరం వచ్చిందమ్మా. మీకు టైలరింగ్ కూడా ఏదో చేయూత ఇచ్చారమ్మా? డ్వాక్రా లేరా? బేసిక్గా రుణమాఫీ చేస్తానని చెప్పారు. రుణమాఫీ చేశారా అమ్మా వైఎస్ఆర్సీపీ? అప్పుడు రుణమాఫీ రుణమాఫీ చేశారమ్మా. సార్ ఇప్పుడు మీరు పెద్ద పులి బెంగాల్ టైగర్ సిద్ధార్థ్ రాయ్, పవన్ కళ్యాణ్ ఇక్కడ ఏమొచ్చి ఈయన. మీరు చెప్పండి సార్, వైఎస్ఆర్సీపీ ఎందుకు? ఇక్కడ అందరూ తెలుగుదేశం పార్టీ చెప్పారు, మీరు మాత్రం వైఎస్ఆర్సీపీ చెప్పారు. సో వైఎస్ఆర్సీపీ ఎందుకు? వై నాట్ తెలుగుదేశం పార్టీ? వై నాట్ తెలుగుదేశం అంటే చంద్రబాబు నాయుడు అంటేనే నమ్మకం లేని వ్యక్తి అండి. ఇప్పుడు నమ్మకం లేని వ్యక్తి ఈ పూట చేస్తానంటాడు, రేపు పొద్దున చెయ్యడు. ఇవాళ ఇంట్లో అందరికి ఇస్తానన్నాడు, రేపు గ్యారంటీగా 100% అందరికి ఇవ్వడు, అది మాత్రం షూర్. బస్సులు ఫ్రీ బస్సు అన్నాడు, ఒక బస్సు పెడతాడు, ఎక్కండి అంటాడు, మీరు కనుకొని చేస్తారు చుట్టూ పీక్కొని అండి. ఒక ఆర్డినరీ డొక్కు బస్సులు పెడతాడు, ఎర్ర బస్సులు, ఎక్కండి అంటాడు, ఎక్కడు, ఎవరు వెళ్ళరు. పోయినసారి ఏమన్నాడు, అందరికి రుణమాఫీ, డ్వాక్రా రుణాలు రద్దు అన్నాడు, ఒక్క రోజు రద్దు లేదు. రైతులు రుణమాఫీ అన్నాడు, ఇగో నేను అనలేదు తూచి అన్నాడు. అది అసెంబ్లీ సాక్షి అందరూ తెలుసు. ఏది చెప్పినా కూడా పేరులో తప్ప న్యాయం చేసేదంటూ చంద్రబాబు ఏమి ఉండదు. చంద్రబాబు ఏం చేయలేడు. మరి జగన్ గారు చేస్తారంటే? జగన్ గారు చేస్తాడండి, చెప్పిందే చేయలేకపోతే నేను చేయలేనండి అని చెప్తాడు. జగన్ గారు ఏంటంటే లాయల్ పర్సన్, హీస్ అ వెరీ గుడ్ లాయల్ పర్సన్. నిజాయితీ ఉన్నది చెప్తాడు, లేనిది చెప్పడు. చేస్తే చేస్తానంటాడు, చేయకపోతే నా వల్ల కాదంటాడు. అందుకని ఫస్ట్ టైం ఓడిపోయాడు. నేను రైతు రుణమాఫీ చేయలేను, నేను మొత్తం చూసుకున్నాడు బడ్జెట్ లో, మనం పరిస్థితి కాదు, మనం ప్రజలకు ఇచ్చాము అంటే మాట తప్పకూడదు, మనం తప్పకూడదు. అది సో తెలుగుదేశం పార్టీ చాలా మంది ఏంటంటే ఈసారి విజయవాడలో చెప్తున్నారంటే రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కూడా అంటే చంద్రబాబు నాయుడు వస్తే ఆస్తులు పెరుగుతాయి, బాగుంటుందని చూస్తున్నారు. కానీ ముసలోళ్ళు, మొతకోళ్ళు, పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఎవరు కూడా నాకు తెలిసి చంద్రబాబు నాయుడుకి వేయరండి. లేదండి, చాలా మంది పల్లెటూరులో కూడా కొంతమంది తెలుగుదేశం అని అంటున్నారు. అంటే పాత వాళ్ళు ఉంటారు కదా, తెలుగుదేశం వాళ్ళు ఉంటారు. కానీ మీరు చెప్పినట్టుగా మెజారిటీ ఆఫ్ పర్సన్స్ సిటీస్ లో ఎంప్లాయీస్ ఏంటంటే శాలరీస్ రేట్ గా వస్తుంది కాబట్టి తెలుగుదేశం చేస్తారు. ఓకే అండి, పోయినసారి అందరూ చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ బాగా ప్రెజర్ చేస్తాడని ఆయన గెయిలా. ఈ తరపు ఏంటంటే
ఈడేమో పట్టించుకోకపోయినా ప్రజలకు ఏదో ఒకటి చేస్తున్నాడు కానీ జీతాలు సరిగ్గా రావట్లేదు, మేము కట్టుకున్న ఇన్స్టాల్మెంట్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరికి జీతం టైంకి రావట్లేదు, ఇప్పుడు టీఏడీఎల్ కూడా అలాగే రావట్లేదు, పోలీసులు కూడా చెప్పారు. అనుకుంటాడు చంద్రబాబు నాయుడు వీళ్ళకంటే ఎక్కువ పథకాలు ఇస్తానంటున్నాడు, ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు, ఒకప్పుడు శ్రీలంక అయిపోద్ది అన్నాడు, 3 రాజుల కోసం 3 రాష్ట్రాలు 3 దేశాలు తిరిగి వచ్చి 3 చోట్ల ఇదే చెప్పాడు. చివరికేమో ఎవడో డైరెక్టర్ పట్టుకొని ఆడే దిక్కు అన్నాడు, అది లేదు. మన దేశంలో పూర్వం నుంచి ఎంతమంది ఆర్కిటెక్చర్ ఇంజనీర్లు ఉన్నారు, మన దగ్గర ఎంత కెపాసిటీ ఉంది, ప్రపంచంలో ఎవరూ చేయలేనటువంటి ఆర్కిటెక్చర్ మన దగ్గర ఉంది. దాన్ని ఉపయోగించుకోకుండా దారిని పోయే వాళ్ళని ప్రపంచంలో ఇంకెవరో పిలిచి వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి మీకు తెలియదు ఏముంది, వాళ్ళందరికీ కూడా ఎన్ని కోట్లు శాంక్షన్ చేసి. అదే ఒక విషయం చెప్తాను. ఓకే, విషయం ఏంటంటే సార్, ఇప్పుడు చాలా మంది గవర్నమెంట్ మార్పు కావాలని కోరుకునే వాళ్ళు ఏమంటున్నారంటే, జగన్ గారు ఏం చేస్తున్నారంటే పథకాలు ఇస్తున్నారు, డబ్బులు పంచుతున్నారు. నన్ను మాట్లాడేది, మీరు మాట్లాడదు, డబ్బులు పంచుతున్నారు, అన్ని చేస్తారు, కాకపోతే అభివృద్ధి ఏది, కంపెనీలు ఏవి, ఉద్యోగాలు ఏవి, గవర్నమెంట్ ఉద్యోగాలు ఏది, నోటిఫికేషన్ ఏది, డిఎస్సి ఏది, తర్వాత ఈ చెత్త పన్ను మీద ఈ డబ్బులు పంచడం ఏంటి, ఇవన్నీ చాలా దగ్గర కరెంట్ ఎంత పెంచిందో. రేపు చంద్రబాబు నాయుడు వస్తాడు, చెత్త పన్ను తీసేస్తాడు, లెక్కర్ కూడా పాత రేట్లకి ఇప్పిస్తాడా? అది చెప్పండి. జరుగుతుంది. మిమ్మల్ని అడిగితే మళ్ళీ పిలిచి నా నెంబర్ మీకు ఇస్తా, భూమి ఇవన్నీ పెట్టిన ఎవరు? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లోనే. భూమి చంద్రబాబు నాయుడు పెట్టింది కాబట్టి ఇంకోటి పెట్టాడు, పెట్టినవన్నీ కూడా మీకు అసెంబ్లీలో అదేవి చూపించాడు. కంపెనీలన్నీ ఆయన పెట్టించారు. ఇంకో విషయం చెప్తాను, మీరు ఇది ఆల్కహాల్ గురించి మాట్లాడుతున్నారు, అది కూడా మాట్లాడండి. ఇప్పుడు తాగే ఆల్కహాల్స్ కూడా ఇవన్నీ ఏంటంటే మొత్తం కల్తీ లిక్కర్. చాలా మంది వాళ్ళే చెప్తున్నారు, చాలా ఆ లిక్కర్ తాగి చనిపోతున్నారు, చాలా మంది చనిపోతున్నారు సార్. అందరూ చెప్పారు, చాలా మంది చెప్పండి. ఎంతమంది నేను ఏ పేపర్ లో కూడా లెక్కర్ తాగి చనిపోయారని ఏ రోజు వేయలేదే. లేదు సార్, నాటుసారా తాగి చనిపోయారన్నారు కానీ లెక్కర్ తాగి ఎక్కడ చనిపోలేదండి. చంద్రబాబు నాయుడు పల్లెటూరులో బడ్డీ కొట్లో దగ్గర నుంచి చిల్లర కొట్లో కూడా అమ్మారు. బడ్డీ కొట్లో కాదు, చిల్లర కొట్లు అమ్మారు సార్, నేను చూశాను. విజయవాడ చుట్టుపక్కల సరౌండింగ్ లో చిల్లర కొట్లో కూడా అమ్మారు. అంటే సిటీస్ లో చెప్తాను నేను, సిటీస్ గురించి దాంతో కూడా అన్ని చెప్పాలి సార్. దట్టు ఏంటంటే క్వార్టర్ ఏమన్నాడు పవన్ కళ్యాణ్, రేపు వస్తే నేను తగ్గించేస్తాను అన్నాడు. లెక్కర్ రేటు తగ్గిస్తాడా? మంచి క్వాలిటీ ఇస్తాను. ప్రజలకు నువ్వేం చేయాలి? లెక్కర్ రేటు తగ్గిస్తాను, మంచి క్వాలిటీ ఇస్తాను అని అనకూడదు. ప్రజలకు ఏం చేస్తానని చెప్పాలి. తాగేవాడు ఎలాగో తాగమాండు, ఏమంటే తాగేవాడు తాగమాండు కరెక్టే మీరు చెప్పింది. నువ్వు ప్రజలకు ఏమైనా నేర్పించాలి? తాగుతున్నావు కంటే అరే నువ్వు తాగద్దురా బాబు, నీ ఫ్యామిలీ నువ్వు డెవలప్ చేసుకోవాలని చెప్పాలి. కానీ తాగేవాడికి నేను మంచి క్వాలిటీ లెక్కర్ ఇస్తాను, తాగు చెడిపోవంటే ఆడ హార్ట్ పోద్ది, రేపు మళ్ళీ హాస్పిటల్లో మళ్ళీ ఫ్రీ సర్జరీ మనం చేయించాలి కదా. ఇంకో విషయం సార్, అభివృద్ధి గురించి మీరు చెప్పండి. అభివృద్ధి గురించి ఎవరు చంద్రబాబు నాయుడు వచ్చినా ఏమి చేయలేదు సార్. అవును సార్, హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చాడు. రాష్ట్రం విడిపోయింది, అప్పుడు మనకు 10 ఏళ్ల వరకు ఛాన్స్ ఉంది. కేంద్రం నుంచి మీరు స్టేట్ ఎందుకు కేంద్రం నుంచి సెంట్రల్ నుంచి మనకి ఏ డబ్బులు ఇవ్వలేదు. మీ సెంట్రల్ ముందు ఏమైనా ఒప్పుకున్నారు సార్? ఒక విషయం చెప్తాను, తర్వాత ఏం చెప్పారు? అది మంచిది అన్నారు. మీరు ప్రత్యేక హోదా వినండి సార్, ప్రత్యేక హోదా మీరు తర్వాత వద్దు మళ్ళీ నాకు ఇది కావాలి అన్నారు. ఇది మంచిదని చెప్పించారు. రూలింగ్ లోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఈయన అదే చేశాడు సార్. రాజకీయంలో స్థానం కోసం చేశాడు. మీ చంద్రబాబు నాయుడు చేసింది అది, ఈయన చేసింది అది. రాజకీయంలో మన ఇద్దరం పిచ్చోళ్ళు అవ్వాల్సిందే. మీడియా వాళ్ళు మేము వాళ్ళ తెలివితేటలు వాళ్ళు ఇది, వాళ్ళిద్దరు రోజు రాత్రికి ఒకటే, ఎవరి కాంట్రాక్ట్లు అన్ని వాళ్ళకి మామూలే. మనమే పిచ్చోళ్ళేది అనుకుంటాం, మనం మాట్లాడుకుంటాం ఇలాగా. ఓకే సార్. సో ఫైనల్లీ క్లైమాక్స్ ఫైనల్ పాయింట్ ఏంటంటే, ఈసారి 2024 ఎలక్షన్స్ లో విజయవాడ ఎవరు గెలుస్తున్నారు, ఇంకోటేమో ఓవరాల్ ఆంధ్రలో ఎవరు గెలవాలి? ఆంధ్రలో మాకు తెలిసినంత వరకు 2 సీట్లు ఎక్కువ వచ్చినా జగనే వస్తాడు సార్. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ వస్తుంది, సెంట్రల్ బోండవం వస్తాడు, తూర్పు తగ్గఫర్గా ఉంటుంది, ప్లస్ మన పెనవలూరు కూడా తెలుగుదేశం వస్తుంది. ఈ వెల్లంపల్లి అండర్ గ్రౌండ్ చేస్తున్నాడు, చివరిలో చేసుకోలేకపోయాడు నాకు తెలిసినంత వరకు. మీకు ఒకటి సార్, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ ఈ 3 జిల్లాలు తెలుగుదేశం డామినేషన్ సార్. అవును, ఓకే. ఆ 3 వైఎస్ఆర్ చెప్పేది ఇంకా కడప, కర్నూలు, ఈ 3 కూడా ఈ 3 టగ్ ఆఫర్ గా వీలయ్యానండి. ఓకే, ఎందుకంటే వాళ్ళ మనుషులు ఎక్కువ ఉంటారు. ఉన్న కృష్ణా జిల్లాలో గానీ ఇక్కడ గుంటూరు జిల్లాలో గానీ సౌత్ ఈస్ట్ డామినేషన్ ఉంటుంది. అటు సైడ్ వాళ్ళ రెడ్ల డామినేషన్ ఎలా ఉంటుంది, ఇక్కడ వీళ్ళ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. అది వాస్తవం. మనం ఎవరు మాట్లాడుకున్నా కూడా వాళ్ళదే. అందువల్ల ఏంటంటే కొంత ఏంటంటే ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్లు ఉంటాయి. మా కృష్ణా జిల్లా వచ్చేసరికి క్యాస్ట్ ఫీలింగ్లు ఉంటాయి. అక్కడ మనోడనే వేస్తారు. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎలాగైతే గెలుస్తారో అది ఎలా చెప్తాం? పవన్ కళ్యాణ్ గెలుస్తారు మనం చెప్పలేం కదా. మీరు అంటున్నారు మీడియా వాళ్ళు. అలాంటప్పుడు స్టేట్ మొత్తం ఎవరు వస్తారు మీరే చెప్పేసి, మా దాకా మమ్మల్ని అడగకూడదు అసలు.
మీరు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సో మొత్తానికి యువత డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ పక్కా 100% అండి. తెలుగుదేశం అసలు మొహం కూడా చూడరు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్, మేము వైఎస్ఆర్ ఫ్యాన్స్. ఇది ఇంకా బియాండ్ ద టాపిక్ వెళ్ళిపోతుంది. ఓకే సార్, సో మొత్తం వైఎస్ఆర్సీపీ వస్తుందని చెప్తారు. మెయిన్ దాంట్లో 2 సీట్లు ఎక్కువైనా సరే అది మేము చంద్రబాబు నాయుడు లాగా కొనుక్కోం. ఓకే, ఎమ్మెల్యేని ఓడిపోయినా మేము కొనుక్కోండి. థ్యాంక్ యూ సార్, రాయల్టీగా ఉంటాం. థ్యాంక్ యూ.